నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న హింస అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వారి ఆదేశం మేరకు పోక్సో చట్టాన్ని తీసుకువచ్చారని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో జిల్లా లీగల్ సెల్ విభాగం ఏర్పాటు చేసిన పోక్సో చట్టం అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమలు చేసిన తరువాత మహిళలపై అఘాయిత్యాలు, హింస వంటి కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. అన్ని వర్గాల మహిళలు పోక్సో చట్టంపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో క్రైమ్ రేట్ పరిశీలిస్తే మహిళలపై వేధింపులు మరియు ఇతర వివక్ష కేసులు కొంతవరకు తగ్గాయని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హరాస్మెంట్ ఫీమేల్ స్టాఫ్ మెంబర్స్కి ఉండకూడదనే అభిప్రాయంతో ఆ చట్టాన్ని తీసుకొచ్చినారు. ఆ చట్టంలో ఒక ఇంటర్నల్ కమిటీ ఉంది. ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ప్రాసెస్ చేయడం, దాని మీద ఆ కంప్లైంట్స్ ఎలా పెట్టాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో దాని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు ఒక అవగాహన సదస్సు ఎస్పెషల్లీ మా ఫీమేల్ అండ్ మేల్ స్టాఫ్. సో నాట్ ఓన్లీ దిస్ యాక్ట్ ఈజ్ మా కోటే కదా, ఇది అన్ని ప్రభుత్వ ఈవెన్ ప్రైవేట్ ఆఫీసర్స్ కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా ఫీమేల్ స్టాఫ్ మెంబర్స్కి హరాస్మెంట్ ఉండకూడదనే ఉద్దేశంతో, ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం దాని మీద ఒక అవగాహన సదస్సు జరిపింది. ఆల్మోస్ట్ మా హెడ్ క్వార్టర్లో ఉన్న ఆఫీసర్స్ ప్లస్ స్టాఫ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ వేరే హెడ్ క్వార్టర్ బయట ఉన్న కోర్టులో కూడా స్టాఫ్ మెంబర్స్ని ఆన్లైన్ ద్వారా దిస్ ఐ వాంట్ సో ఫర్ ద జెండర్ సెన్సిటైజేషన్ ఇస్ కన్సర్న్ ఐ ఫీల్ బికాజ్ ఐ ఫర్గాట్ టు టెల్ డే. నిజంగా చెప్పాలంటే వీఆర్ సీన్ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ ది సొసైటీ, నాట్ ఓన్లీ దే త్రూఅవుట్ ది కంట్రీ. ఎందుకంటే ఇంతకుముందు మహిళల పెత్తనం ఉండేది, వాళ్ళే నడిపేవారు మొత్తం సమాజాన్ని. నౌ దే ఆర్ రీక్లెయిమ్డ్ బ్యాక్ దట్ పొజిషన్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఇట్ ప్రాపర్లీ. సో ప్రతి రంగంలో చూడండి దే రాణిస్తున్నారు, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ రోల్ దేర్ బికాజ్ వీఆర్ ఆల్ డామినేటెడ్ బై అవర్ సైకాలజీ. దట్ ఈస్ ద రీజన్ ప్రాబ్లం. సో నాకు తెలిసి సాధికారత సాధించిన సేవా రంగాలలో లోపాలకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా పొందవచ్చని శ్రీకాకుళం జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజ్ అన్నారు. కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులతో ప్రజా ప్రయోజన సేవలపై ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడు న్యాయం పొందే హక్కు కల్పించిందన్నారు. అందులో భాగంగా అవసరమైన ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు శాశ్వత లోక్ అదాలత్ పనిచేస్తుందని, ఇక్కడ లభించే తీర్పు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమానమని, తీర్పు వెలువడ్డాక పైకోర్టుకు అప్పీల్ అనేది ఉండదని స్పష్టం చేశారు. కోటి విలువ గల వివాదాలు ఇక్కడ ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించి రవాణా, సమాచార, విద్యుత్, నీటి సరఫరా, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ప్రజా సేవలు, ప్రజారోగ్యం, బీమా సౌకర్యాలు, విద్యా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి హామీ, బ్యాంకుల సేవా లోపాలు ఎదురైనప్పుడు పర్మనెంట్ లోక్ అదాలత్ సత్వర సేవలు పొందవచ్చు అన్నారు. 90 రోజుల్లో పై వెలువడిన బాధితులకు స్వాంతన కలిగిస్తామని, గతంలో వెలువడిన తీర్పులను ఉదహరిస్తూ అవగాహన కల్పించారు. ఆయా సేవలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆయా శాఖలకు ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతిరావు, ఏపీఎస్ఆర్టీసీ నుంచి దక్షిణామూర్తి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రయోజనాల క్రింద వచ్చేటువంటి ఈ యొక్క సేవల్ని అధికారులు ఎప్పుడైతే వాటిని ప్రజలకు అందించలేకపోతారో, ఒకవేళ అందించే క్రమంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే దాని మీద ఇక్కడ న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. ఉచితంగా న్యాయాన్ని పొందేటువంటి అవకాశం యొక్క శాశ్వత లోక్ అదాలత్ కల్పిస్తుంది. అలాగే ఎటువంటి కోర్టు ఫీజు కూడా కట్టే పని లేకుండా సత్వరంగా న్యాయాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఇలాంటి ఉచిత న్యాయ సేవా సహాయాన్ని, ఈ పథకాన్ని కూడా న్యాయ సేవ అధికారాల సంస్థల చట్ట ప్రకారం 1987లో ఏర్పడినటువంటి ఈ చట్టము ప్రజలకు కలిగిస్తుంది. అందరికీ సమాన న్యాయము జరగాలి, సమాన అవకాశాలు కలగాలి, న్యాయానికి ఎవరు కూడా ఏ కారణాల వల్ల కూడా దూరంగా ఉండకూడదు, సమాన న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 37A
సవరణ ద్వారా ఈ యొక్క ఉచిత న్యాయ సహాయం అనే దాన్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సవరణ ద్వారానే వచ్చినటువంటి చట్టము భారత న్యాయ సేవాధికార సంస్థల చట్టము. ఈ చట్టంలోనే ఈ యొక్క శాశ్వత లోక్ అదాలత్ అనే విభాగాన్ని సెక్షన్ 22A ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శాశ్వత లోక్ అదాలత్లో కేవలము వివాదాలని రాజీ మార్గం ద్వారానే పరిష్కరించడం కాదు, కానీ కేసులను కూడా విచారించవచ్చు. అయితే ఈ కేసులను విచారించే క్రమంలో ఎటువంటి న్యాయ సూత్రాలు ఉన్నప్పటికి కూడా సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉభయ పార్టీలకు ఉపయోగకరమైనటువంటి రీతిలో న్యాయాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ₹1 కోటి వరకు పరిహారాన్ని అందించేటువంటి యొక్క జ్యూరిడిక్షన్ కూడా యొక్క శాశ్వత లోక్ అదాలత్కు ఉంది. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని 42 రోజుల సమ్మెలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని పోరాడి విజయం సాధించామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలియజేస్తూ నాగార్జున అగ్రికెమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్మికుల నుంచి వసూలు చేసిన సంఘీభావ నిధి ₹15,000 ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణికి, నాగార్జున అగ్రికమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ అశోక్, వై గోపాలుడు, సహాయ కార్యదర్శి హెచ్ఎర్ల రాజు, పి సుధాకర్ బాబు అధ్యక్షులు చక్రధర్ అందజేశారు. పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలకు వారు అభినందనలు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ కార్యకర్తలు భీమిలిలో జరగనున్న సీఎం సభకు బయలుదేరారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి వైసీపీ జెండాను ఊపి బస్సు ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా జై జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, జై రెడ్డి శాంతమ్మ అంటూ నినాదాలు చేసి బస్సు బయలుదేరింది. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బయలుదేరుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కావాలి జగన్, రావాలి జగన్ అనే నినాదంతో భీమిలి సీఎం సభకు ప్రజలు బయలుదేరటం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంలో భాగంగా జలుమూరు మండలం విచ్చేసిన పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మండల గ్రామ నాయకులు ముందుగా చల్లవానిపేట జంక్షన్ వద్ద భారీ బైకు ర్యాలీగా శ్రీముఖలింగం బయలుదేరిన నాయకులకు అడుగడుగునా బాణాసంచా కాల్చుతూ మంగళహారతులు, పూలమాలలు వేసి స్వాగతం పలికిన గ్రామ నాయకులు, మహిళలు అనంతరం స్వామిని దర్శించుకుని ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితులు ప్రజలకు వివరించారు. వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరిన సర్పంచ్ సతీష్, ధనలక్ష్మి దంపతులకు మరియు 200 మంది కుటుంబ సభ్యులకు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. అడుగడుగునా అదే ఆదరణ, జయహో బీసీ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, బీసీలకు రాజ్యాధికారం కల్పించి అధిక సంఖ్యలో బీసీలకు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా టీడీపీ ప్రభుత్వంలోనే అవకాశం కల్పించడం జరిగిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఎవరిన్ని కుతంత్రాలు చేసినా 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, సీఎం చంద్రబాబు నాయుడుతోనే బీసీల సాధికారత సాకారమవుతుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తులు స్పష్టం చేశారు. చల్లవానిపేట జంక్షన్ నుంచి శ్రీముఖలింగం వరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు నుదుట తిలకం దిద్ది తమ అభిమానాన్ని చాటుకున్నారు. పసుపు జెండాలు, పసుపు తోరణాలతో నరసన్నపేట నియోజకవర్గం, చల్లవానిపేట, జలుమూరు తదితర ప్రాంతాలు పసుపెక్కాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాడర్ లీడర్ సమావేశమై రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న భీమిలి పర్యటనకు వారంతా ప్రత్యేక బస్సులు, వాహనాలతో బయలుదేరారు. ఈ వాహనాలకు దువ్వాడ శ్రీను జెండా ఊపి ప్రారంభించారు. పార్టీలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేరువ చేశారని, జగన్ పాలనతోనే జగమంతా వెలుగు సాకారమవుతుందని, పేదల కళ్ళల్లో ఆనందం నింపే సీఎం జగన్మోహన్ రెడ్డి దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్న వారిపై యుద్ధానికి సిద్ధమంటూ చేపడుతున్న ఈ కార్యక్రమానికి మనమంతా విజయవంతం చేయాలని, వారి మాయలో పడకుండా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపే నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అధికారంలోకి తెచ్చుకుందామని, ఈ
సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవిల పెద్ద కుమారుడు శివగంగాధర్ను శనివారం పలువురు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న ఆయన శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా నగర తెలుగుదేశం అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, జిల్లా బీసీసీఎల్ సోషల్ మీడియా కన్వీనర్ బుక్కా యుగంధర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పొట్నూరు వైకుంఠరావు, గూడెం ఉప సర్పంచ్ కరగాన సంతోష్, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ కన్వీనర్ మెండ గిరీష్ ప్రతాప్ తదితరులు కలుసుకున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.